మిగిలిపోయిన అన్నంతో కానీ వేడన్నంతో కూడా ఇలా చేసుకోవచ్చు. మనం చింతొక్కు పెట్టుకుంటాం కదా, ఆ చింతొక్కు కొంచెం వేసేసుకోవాలి. అన్నంలో కొంచెం సాల్ట్ కూడా వేసి కలపాలి. అన్నం కలిపి పెట్టుకున్నాక స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు వేయాలి. తర్వాత ఊరమిరపకాయలు 2 వేసుకోవాలి. తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవాలి. అవన్నీ వేసి బాగా వేయించాలి. అవి వేగిపోయినాక ముందుగా కలిపి పెట్టుకున్న రైస్ ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలి. ఇందులో వేసి బాగా కలపాలి. కలుపుకున్నాక మనం ఇంట్లో తయారు చేసి పెట్టుకుంటాం కదా ఇడ్లీ కారపొడి, అది కూడా ఒక స్పూన్ వేసి కలుపుకోండి. ఈ రైస్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి చేసి చూసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.